వెల్కమ్ టు కిరణ్ టీవీ. నమస్తే అండి. ఇండియా నిన్న అద్భుతమైన విజయం సాధించింది ఛాంపియన్స్ ట్రోఫీలో. ఇండియన్స్ అంతా మనం నిన్న చాలా ఆనందపడ్డ రోజు. ఎందుకంటే ఐసీసీ కప్ ఎప్పటికీ ప్రత్యేకమే. అది 8 దేశాలు పోటీపడి ఇండియా ఒక్క మ్యాచ్ కూడా అపజయం సాధించకుండా అన్ని టాసులు ఓడిపోయి కూడా కానీ అన్ని విజయాలు సాధించడం అన్నది ఇది ఒక వరల్డ్ రికార్డ్. దాంతోపాటు ఐసీసీ ట్రోఫీలో దుబాయ్లో జరిగిన ఈ వేదిక పైన కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఇండియా ఒకే వేదిక పైన ఆడి అడ్వాంటేజ్ తీసుకుంది, ఎక్కడికి ప్రయాణాలు చేయకుండా అనుకూల వాతావరణంలో దుబాయ్లో అని పాకిస్తాన్ నుంచి కానీ ఆసీస్ మాజీ క్రికెటర్లు ఇతర సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఇండియా విజయాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే జస్ట్ వాళ్ళ ఒకే వేదిక పైన ఆడడం అనేది వాళ్ళకి కలిసి వచ్చిందని ఈ విజయాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్లకు ఎలాంటి సమాధానం చెప్పాలి, ఇది నిజమా కాదా, ఇండియాకు ఈ విజయం పిచ్ కానీ ప్రాంతం కానీ ఆ వేదిక అనుకూలించడం వల్ల వచ్చిందా లేదా వాళ్ళ ఛాంపియన్స్ అంటే శక్తియుక్తులు ఒడ్డి పోరాడడం వల్ల వచ్చిందా అనేది మనము ఎస్పీ పవన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా మనం చూస్తున్నాం చాలా కష్టపడి గెలిచారు. బట్ కొన్ని దేశాల నుంచి కొన్ని విమర్శలు, వేదిక చాలా వాళ్ళకు అడ్వాంటేజ్ అయిందని చెప్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? డెఫినెట్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్స్ ఎ ఫాల్స్ ఎలిగేషన్ కిరణ్ గారు. ఫాల్స్ ఎలిగేషన్ నేను ఎందుకన్నాను అంటే ఛాంపియన్స్కి ఛాంపియన్స్ ట్రోఫీ దక్కింది. అసలు మనకి వెరీ గుడ్, వెల్ సెడ్ సార్. అసలు వరల్డ్ కప్పే మనది అవ్వాల్సింది. ఆ రోజు మనదైన రోజు కాకపోవటం వల్ల ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. అందుకనే మనం ఆస్ట్రేలియా మీద చాలా స్వీట్గా రివెంజ్ తీసుకున్నాం. ఇప్పుడు ఆతిథ్యం ఇస్తున్న పాక్ మీద కూడా మనం భారీగా రివెంజ్ తీసుకున్నాం. భారీగా రివెంజ్ అంటే స్పోర్టివ్గా తీసుకోవాలి ఏదైనా సరే. వాళ్ళు కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా వాళ్ళు స్పోర్టివ్గానే ఉన్నారు. ఇప్పుడు ఇదివరకు ఇట్లాగా ఫాల్స్ ఎలిగేషన్స్ చేయటమో లేకపోతే గ్రౌండ్లో గందరగోళం చేయటమో సక్లైన్ ముష్తాక్ లాంటి వాళ్ళు లేకపోతే షోయబ్ అఖ్తర్ లాంటి వాళ్ళు ఇంతకుముందు కొంత విగరస్గా చాలా హాట్ సిచ్యువేషన్స్ అనేవి ఉండేవి. మనకి ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేది. సో ఇప్పుడు అలాంటి ఎలిగేషన్స్ అనేవి రావడం ఏంటంటే అసలు నేను ఒకటి అడుగుతున్నాను, ఫాల్స్ ఎలిగేషన్ చేసేవాళ్ళని ఒకటి సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. అసలు మనం పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాలా? పాకిస్తాన్ మనం ఎందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? మనకు అక్కడ థ్రెట్ ఉంది. థ్రెట్ ఉండబట్టి మనకి దుబాయ్ వేదిక చేసుకున్నారు. దానిలో తప్పే ఉంది? దుబాయ్ కాకుండా మీరు ఇంకో కంట్రీ కూడా ఇవ్వాల్సింది. వేరే కంట్రీ కూడా మీరు ఆడండి అని చెప్పాల్సింది. పాకిస్తాన్కి మరి అంత దమ్ము లేదా? మరి ఒక దుబాయ్ ఒకటే ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు గెలిచారు కాబట్టి ఇప్పుడు దుబాయ్ వేదిక అలవాటు పడ్డారు ప్లేయర్స్ అని చెప్పి అంటున్నారు. మరి అసలు వేరే ఛాన్స్ ఉందా మనకి? వేరే ఛాన్స్ ఉండి కూడా మనం ఆడలేదా? లేకపోతే మనం ఇంకా వేరే చోట గెలవలేదా? మరి మిగతా 2 ఛాంపియన్స్ ట్రోఫీలు కూడా మనం గెలిచాం కదా. గెలిచినప్పుడు అప్పుడు వేదికలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ నిజంగా చెప్పాలంటే ఎం సత్యనారాయణ గారి భాషలో చెప్పాలని అంటే ఉత్తమాటలు, చెత్త మాటలు. అవన్నీ ఉత్తమాటలు అని ఆయన ఎలా అంటాడో ఎంఎస్ గారు, ఉత్తమాటలు అవన్నీ. ఫాల్స్ ఎలిగేషన్స్ అనేది ఇంత చీప్గా ఉండకూడదు. అయితే ఒకటి మాత్రం న్యాయబద్ధమైన ఇది ఒకటి పాకిస్తాన్ వాళ్ళు ఒకటి ఇది చేశారు. అదేంటంటే మేము వేదికకి మేము ఆతిథ్యం ఇచ్చాము. ఆతిథ్యం ఇచ్చినప్పుడు కనీసం ఒక్కళ్ళు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఇచ్చేటప్పుడు మా వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మీ జైషా ఉన్నారు, లేకపోతే మన ఫార్మర్ క్రికెటర్ అందరూ ఉన్నారు అక్కడ. ఆ టైం లోపల మన పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉంటే బాగుండేది కదా అని అంటే ఆయన అప్పుడు దౌత్య కార్యాలయానికి వెళ్ళాడంట. మనం ఏం చేస్తాం దానికి? వాళ్ళు అక్కడ లేరు. ఆ ఎలిగేషన్ అనేది ఓకే, పోనీ మీరు లేరు, ఆతిథ్య జట్టే అక్కడ కనిపించలేదు, అది ఫైన్, అంతవరకు యాక్సెప్టెడ్. మీరే రాలేదు, మీరే లేరు, నెంబర్ 1. రెండోది, ఈ ఫాల్స్ ఎలిగేషన్ చేసే కంట్రీస్ ముఖ్యంగా ఇంగ్లాండ్ అనుకుంటా. రైట్ సార్? ఒకటి ఇంగ్లాండ్, ఆసీస్ 2 చేసాయి సార్. ఆసీస్ అంటే ఒకటి సార్, అంటే వాళ్ళు మాజీ క్రికెటర్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఛాంపియన్స్ ఎవరైతే ఛాంపియన్స్ ఉంటారో, ఛాంపియన్స్ క్రికెటర్స్, లెజెండరీ క్రికెటర్స్, ఎక్కడైనా ఏ పిచ్లో అయినా క్రికెటర్లకు పిచ్చు ఇవన్నీ ప్రమాణికలు ఉంటాయా సార్? ఏముండవు సార్. అది పిచ్ అనేది ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడు అంటారు. ఈ సామెత దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అదే పిచ్లో ఆడారు కదా మరి వాళ్ళు, మిగతా వాళ్ళు, మరి వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ఉత్తమాటలనే తేలిపోయింది. మరి ఆ పిచ్చుకి మనం అలవాటు పడి ఉంటే మనతో పాటు ఆడారుగా వాళ్ళు కూడా అక్కడ. పాకిస్తాన్ వాళ్ళు కూడా అక్కడ ఆడారు, పైగా అదే గ్రౌండ్లో కాదు, డిఫరెంట్ గ్రౌండ్స్లో ఆడారు. అట్లా పిచ్కి అలవాటు పడ్డారు, వాతావరణానికి అలవాటు పడ్డారు, లేకపోతే వాళ్ళకి స్పిన్ తిరిగింది కాబట్టి ఇది చేయగలిగారు.
అదన్నీ సార్ ఇప్పుడు గెలిచారు కాబట్టి ఎలిగేషన్స్ చేశారు సార్, ఓడిపోయింటే ఏం అలిగేషన్స్ చేసేవాళ్ళు సార్? అలిగేషన్స్ లేవు, మీరు ఆడలేకపోయారు లేకపోతే ఇంకోటి అనేది న్యూజిలాండ్ కప్పు తీసుకెళ్ళిపోయేది, గొడవే ఉండేది కాదు. ఇది వాళ్ళకి కంటకంగా ఉంది సార్. ఏంటంటే ఆ అభేద్యమైన టీం అని నేను చెప్పగలను ఇది. ఎందుకంటే దుర్భేద్యం అసలు. ఇది వరకు కొంచెం పేపర్ మీద పులుల్లాగా ఉండే ఇండియన్ టీము అవసరానికి చాలా మంది మనం నిరుత్సాహపడేవాళ్ళం ఆ టైంలో. 2007 వరల్డ్ కప్లో కావచ్చు, 11 మనమే కొట్టామనుకోండి. ఈ టైంలో అరే పేపర్ మీద ఇంత బలమైన టీం లాగా కనపడుతుంది, బట్ వరుసగా లైన్ కడతారు సచిన్ వెళ్ళిపోగానే అనేది ఒక అపప్రద ఉంది. కానీ ఇక్కడ మనకి ఫస్ట్ మీకు బ్యాటింగ్ లైనప్ తీసుకోండి, అసలు ఎంత అద్భుతమైన లైనప్. ఇంకా ఆ అద్భుతమైన లైనప్లో పంత్ లాంటి వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టాల్సి ఉంది, సూర్యకుమార్ యాదవ్ని కూడా పక్కన కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఎందుకు? వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారు, షమీని తీసుకొచ్చారు. వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, అత్యద్భుతంగా ప్రూవ్ చేస్తున్నారు. కుల్దీప్ యాదవ్ స్పిన్ కావాలనుకుంటే, వీళ్ళకి స్పిన్లో సమాధానం చెప్పాలనుకుంటే స్పిన్ తోటి సమాధానం చెప్పారు. మరి శాంట్నర్ కూడా స్పిన్నే ఆడాడు కదా, కంప్లీట్గా స్పిన్నే వేసాడు, మన వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడు. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంత దారుణమైన అలిగేషన్స్ చేయటం అనేది అది వాళ్ళ చీప్ మెంటాలిటీ అని అనుకోవాలి. 140 కోట్ల ఇండియన్స్ ని అవమానించినట్టే. మీరేదో ఉచితంగా తీసుకుపోయారు, మీరేదో కప్ ఏదో తీసుకుపోయారు అని అంటే కాదు. మరి వరల్డ్ కప్లో ఒకసారి మనకి ఆ రోజు మనం డెఫినెట్గా వర్షం పడకుండా ఉంటే మనం కొట్టేవాళ్ళం, అదే ఇంగ్లాండ్లో కదా. మరి ఆ రోజు వర్షం పడి మళ్ళీ మ్యాచ్ మళ్ళీ రద్దయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మనకి ఏదో ఫార్ములేషన్స్ లోపల మనం ఇంటికి రావాల్సి వచ్చింది. లాస్ట్ టైం కాక బిఫోర్ లాస్ట్ టైం వరల్డ్ కప్లో. మరి అదేలా? అలా కాదు కదా. ఇది డెఫినెట్గా మనోళ్ళు ఛాంపియన్స్ కైండ్ ఆఫ్ టాలెంటెడ్, అంత పొటెన్సీ ఉన్న ప్లేయర్స్. రోహిత్ శర్మ కావచ్చు. అలాగే మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకునేటప్పుడు లాస్ట్ టైము మనకి 76లో 76 రన్స్ తోటి రోహిత్ శర్మ ఉన్నాడు. అంతకుముందు కరెక్ట్గా కోహ్లీ 76 రన్స్. అంటే కోఇన్సిడెన్స్, ఇట్స్ అ కోఇన్సిడెన్స్. అలాగే 5 వికెట్స్ తీయడం అనేది సాధ్యమైపోయిన పని కాదు. షమీ 5 వికెట్స్ తీసాడు, అలాగే వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ తీసుకొని ఇది చేసాడంటే మరి ఛాంపియన్స్ కాక మరి వీళ్ళని ఏమంటారు? పిచ్ అలవాటు పడితే మరి ప్రతి మ్యాచ్ వాళ్ళు గెలవాలి కదా. ఇక్కడ పిచ్ ఎంత సహకరిస్తుందో దాని మీద అవగాహన పెంచుకోవడం కూడా ప్లేలో భాగమే. నీకు దమ్ముంది కాబట్టి పిచ్ ఇలా ఉంది, నేను ఇలా ఆడాలి, ఎస్ రైట్, ఓకే. అంతేగాని ఫాల్స్ ఎలిగేషన్స్ చేయటం వల్ల ఛాంపియన్స్ కాకుండా పోరు. అలాగే ద బిగ్గెస్ట్ ప్లే అనేది ఇండియాలో మనకి నేషనల్ గేమ్ హాకీ అయినా కూడా క్రికెట్ లవర్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా ఎక్కువ. ఆటోమేటిక్గా మనకి అంత పొటెన్షియాలిటీ ఉంది కాబట్టే ప్రపంచం ఇప్పుడు ఇటువైపు చూస్తుంది. ఐపీఎల్ లాంటిది కూడా మనకి సూపర్ డూపర్ హిట్ అయింది. అవును సార్, క్రికెట్లో ఓవరాల్గా ఐసీసీకి 70% ఇన్కమ్ ఇండియా టీం ద్వారా, ఇండియన్ స్పాన్సర్స్ ద్వారా ఐసీసీ బోర్డుకి అందుతుందని కూడా ఒక ఇది ఉంది కదా సార్. అవును. మరి అలాంటప్పుడు ఇండియా స్పాన్సర్షిప్ వల్లే మిగిలిన క్రికెట్ బోర్డులు ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్ చాలా చేతులిస్తుంది కదా. మన ఆఫ్ఘన్ క్రికెటర్స్ కి కూడా మనం ఇది చేస్తున్నాము. అవసరం పాకిస్తాన్ కూడా మనతో స్నేహంగా మంచి హృదయంతో ఉంటే వాళ్ళకు కూడా చేసేవాళ్ళు కదా సార్. చేసేవాళ్ళు, అక్కడ ఆడేవాళ్ళు. మనం ఇంతకుముందు ఆడలేదా? ఒకసారి ఇండియా ఆడితే వాళ్ళ బోర్డు ఎంత బలోపేతమవుతుంది. మన లాహోర్ లో ఆడలేదా? మనకి థ్రెట్ ఉంది సార్. కేవలం కుట్రపూరితం శత్రు ఫీలింగ్ తోనే వాళ్ళు పాకిస్తాన్ చేసిన ఎలిగేషన్ అంటే ఒక అర్థం పద్ధతి ఉందండి. వాళ్ళు ఏదో కక్షతోటో ఇది చేస్తారు. అండ్ నేను ప్లేయర్స్ని అయితే ఈసారి అంటే తప్పు పట్టనండి, ఎందుకంటే బాబర్ ఆజం లాంటి క్రికెటర్స్ ఎంతో హుందాగా ఉన్నారు, ఎంతో డీసెంట్ క్రికెట్ ఆడుతున్నారు. బాబర్ ఆజం ఏదేమైనా ఈ షెడ్యూల్ అంతా కేవలం ఇప్పుడు నాకు తెలిసి పాకిస్తాన్ ఎలిగేషన్స్ చేసే కన్నా ముందర ఆస్ట్రేలియా చేయటం లేకపోతే ఇంగ్లాండ్ చేయటం అనేది వాళ్ళ అక్కసి వెళ్ళగక్కటమే. ఎందుకనంటే అలా కొడతారు, వీళ్ళు ఇంటికి పంపిస్తారు సెమీస్లో అనేది అసలు ఊహించలే ఆస్ట్రేలియా కదా. మేమేదో ఇది చేసేస్తాం, లాస్ట్ టైం వీళ్ళని ఇంటికి పంపించాం అనే దేశంలో కరెక్ట్గా ఆస్ట్రేలియాని కొట్టాము. ఫైనల్స్లో చాలా గ్రాండ్గా వచ్చాము. న్యూజిలాండ్ పీచం కూడా అనిచాము మనం. సార్ ముందు చాలామంది ఇండియా పైన అక్కసు కక్కడం చాలా సర్వసాధారణం అయిపోతుంది. బికాజ్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ టీం. వాళ్ళకి తెలుసు ఇంత బలోపేతమైన టీంని
మనం ఓడించలేం కాబట్టి నోటికి పని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం సార్ ఇండియా టీంలో ఇప్పుడు బెంచ్ చాలా గట్టిగా ఉంది, అంటే లైన్ ఎక్కువ ఉంది. చాలా మంది ఇంకొక బి టీం పెట్టినా కూడా సేమ్ ఇంతే స్ట్రెంత్ అయ్యే టీం మనకు ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాము రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా లాంటి ప్లేయర్లు. నిన్న మనం చూస్తున్నాం కామెంటేటర్స్ కానీ, ఇంగ్లీష్ కామెంటరీ కానీ, తెలుగు కామెంటరీ కానీ, వీళ్ళు ఇంకా రిటైర్డ్ అవుతారు, లాస్ట్ మ్యాచ్ ఇదేనేమో, లాస్ట్ క్యాచ్ ఇదే, లాస్ట్ 4 ఇదే అంటున్నారు. అంటే ఇవి ఊహాగానాలా సార్, లేదంటే ఏదైనా ప్రణాళిక? ఎగ్జాక్ట్లీ అండి. అదే విషయంలో ఇవాళ జడేజా ట్వీట్ చేశాడు. జడేజా ట్వీట్ లో కూడా మీరు ఊహాగానాలకి తెరదించండి, అలాంటివి ఏం లేవు అని అన్యాపదేశంగా రోహిత్ గురించి, కోహ్లీ గురించి, తన గురించి కూడా చెప్పాడు. అని అంటే మేము ఇంకా ఆడతాము వన్డే ఇంటర్నేషనల్స్. ఎలాగూ 2020లో క్విట్ చేశారు. వన్డే ఇంటర్నేషనల్ 36 సంవత్సరాలు కోహ్లీకి, 37వ సంవత్సరం రోహిత్ శర్మకి. అయినా సరే వాళ్ళల్లో ఇంకా ఆడగలిగే సత్తా ఉంది. మన సౌత్ ఆఫ్రికా ప్లేయర్ని చూసుకుంటే ప్యాట్ సిమ్కాక్స్ అని ఉండేవాడు. 42వ ఏట వరకు అతను క్రికెట్ ఆడారు. అతను పొటెన్షియాలిటీ ఉంది. సచిన్ కూడా ఆల్మోస్ట్ 40s రీచ్ అవుతున్నాడు అప్పట్లో. అప్పటి వరకు ఆడాడు. మరి అంత పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు, అంత ఫిట్నెస్ ఉన్నప్పుడు, వై నాట్ హీ కెన్ ప్లే? వై నాట్? ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. ఆ విషయంలో ఆడతాడు, నష్టం ఏముంది? ఇప్పుడు విజయ్ తీరాలకి చేర్చకపోతే కదా. లాస్ట్ టైం కూడా మనం చూసాం, వరల్డ్ కప్లో కూడా ఒక్క డిఫీట్ కూడా లేదు ఫైనల్లో తప్ప. ఈసారి ఇంకా దాన్ని అధిగమించి మరి తీసుకెళ్ళి అంత పట్టుదలతోటి ఇంకెవరు ఉంటారండి ఇండియన్ స్కిప్పరు? ఒక గంగూలీ తర్వాత, సచిన్ తర్వాత, ధోని తర్వాత అంత టాప్ స్కిప్పర్, ఇండియన్ స్కిప్పర్, కెప్టెన్ ఎవరు ఉంటారు రోహిత్ శర్మ కాకుండా? డెఫినెట్గా రోహిత్ శర్మకి ఆల్ టుగెదర్ అన్ని పాయింట్స్ ఇవ్వాల్సిందే. అలాగే ఇక్కడ ఇంకో విషయం కూడా అండి, నేను అబ్జర్వ్ చేసింది రోహిత్ శర్మలో అండ్ కోహ్లీకి మధ్యలో కూడా మంచి సయోధ్య ఉండడం, ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండడం, ఇదివరకు లాగా ఎడముఖం పెడముఖం కాకుండా ఉండడం. అలాగే గౌతమ్ గంభీర్ అండ్ కోహ్లీ ఇద్దరు కూడా కోచ్ అండ్ ప్లేయర్ లాగా కాకుండా, వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు ఉన్నాయి అనే విషయం కూడా కాకుండా ఒక టీం వర్క్ కింద ఆడటం కూడా ప్లస్ పాయింట్ అయింది. డెఫినెట్గా ఒక యునైట్గా ఛాంపియన్స్ ట్రోఫీ తెచ్చుకోగలిగారు అనేది నా పాయింట్. సార్ ఓకే, మనం ఈ టీమిండియాని ఇప్పుడు ఎటు చూస్తున్నా బలంగా ఉంది. ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నారు, ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్, ఎవ్రీథింగ్ ఆల్రౌండర్షిప్, కోచింగ్లో కానీ, గ్రౌండ్, ఇతర బ్యాక్ బెంచ్ టీం కానీ అంత స్ట్రాంగ్గా ఉంది అనుకుంటున్నాం. కానీ మీ దృష్టిలో ఎక్కడ ఇంకా బలహీనంగా ఉంది, బలహీనమైన పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏమున్నాయి అనుకుంటున్నారు సార్? ఫీల్డింగ్ సార్, ఫీల్డింగ్లో మొన్న కూడా మనం కొన్ని చోట్ల చూసాము. బలహీనత అనేది ప్రతి జట్టులో ఉంటుంది. ఇప్పుడు న్యూజిలాండ్ కూడా అంత అద్భుతమైన ఫీల్డింగ్ చేసే న్యూజిలాండ్ కూడా 3 క్యాచ్లు డ్రాప్అవుట్ చేసింది మొన్న. సేమ్ అట్లాగే అంటే మన ఇండియాలో కొంతమంది, ఇప్పుడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, ఫీల్డింగ్లో వీక్. అలాగే రోహిత్ శర్మ కూడా ఒక క్యాచ్ వదిలేసాడు. తను గ్రౌండ్ లోపల వేగవంతంగా ఫీల్డింగ్ అనేది చేయలేకపోతున్నాడు. అంటే చాలా స్పీడ్గా ట్రై చేశాడు, విపరీతం 4 feet ఎగిరాడు అప్పటికి ఒక క్యాచ్, బట్ డ్రాప్ చేశాడు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫీల్డింగ్ ఇంకొంత ఎన్హాన్స్ అవ్వాలి. ఇప్పుడు జడేజా కానీ, లేకపోతే శ్రేయస్ అయ్యర్ కానీ, కోహ్లీ కానీ ఎట్లా ఫీల్డింగ్ చేస్తారు? భయంకరమైన ఫీల్డింగ్ చేస్తారు. అలాగే బౌలర్స్ కూడా బౌలింగ్ తోటి మాత్రమే మా పని అని అనుకోకుండా చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్ విషయం. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కేఎల్ రాహుల్ ఎక్కువగా వికెట్ కీపింగ్కే పరిమితం అవుతున్నాడు. వికెట్ కీపింగ్ చేయటం వల్ల తను సెకండ్ బ్యాటింగ్లో అలసిపోతున్నాడేమో, 6th పొజిషన్లో వస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేశారు. ఆరో పొజిషన్లో రావటం వల్ల కేఎల్ రాహుల్కి ఏమవుతుందంటే తను ఎక్కువగా, అంటే ఫీల్డర్స్ అలసిపోరు, ధోని పాత్ర పోషిస్తున్నాడు. బాల్ టు బాల్ తను చేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు. అదొకటి చూసుకోవాలి. అలాగే పంత్ వచ్చినా కూడా, పంత్ కూడా మంచి వికెట్ కీపరు. సో పంత, కేఎల్ రాహుల్ అనేది చూసుకుంటే అక్కడ కూడా మనకు ఒక డిస్ట్రాక్షన్ ఉంటుంది. అది ఎవరు చెయ్యాలి, ఎవరు ఇది చెయ్యాలి అనేది కూడా ఒక పాయింట్. సో ఈ ఫీల్డింగ్ తప్ప బౌలింగ్ కానీ, ఫాస్ట్ బౌలింగ్ కానీ, స్పిన్ కానీ అద్భుతంగా ఉంది. ఇంకా బ్యాటింగ్ లైనప్ అయితే మనకి 6th, 7th పొజిషన్ వరకు అందరూ బ్యాట్స్మెన్. అవును సార్, దే ఆర్ ఆల్ ద ప్లస్ పాయింట్స్. లాస్ట్ ఆఖరికి షమి కూడా కొన్ని సందర్భాల్లో 6లు కొడతాడు. అక్షర్ పటేల్ చాలా ఆశ్చర్యకరమైన, అక్షర్ పటేల్ని చూస్తే మళ్ళీ నాకు యూసుఫ్ పఠాన్ గుర్తొస్తాడు. బౌలర్స్ అయ్యుండి కూడా తను టర్న్డ్ బ్యాట్స్మెన్, బౌలర్ టర్న్ బ్యాట్స్మెన్. తను మళ్ళా సేమ్ మనకి బుమ్రా కావచ్చు, లేకపోతే హార్దిక్ పాండ్యా కావచ్చు, హార్దిక్ పాండ్యా రేంజ్లో అక్షర్ పటేల్ ఆడేస్తున్నాడు. అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన. సార్ ఓవరాల్గా ఇండియా టీము ఛాంపియన్స్గా అవతరించింది. చాలా దుర్భేదంగా ఉంది. రాబోయే కాలంలో ఇండియాను ఓడించాలంటే ఎదుటి జట్లు చాలా ప్రణాళికలు, చాలా పకడ్బందీగా వస్తే తప్ప ఇండియాను ఓడించే శక్తి అప్పుడప్పుడు తప్ప దొరకదు. సార్ కమింగ్ ద పాయింట్,
ఐపీఎల్ ఇప్పుడు జరగబోతోంది, మహాసంగ్రామం తిరిగి మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ వేసవి కాలంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు సార్ ఫైనల్గా? $1 మిలియన్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను, 18 అని వస్తుంది, IPL 18 ఇది. సో కోహ్లీ కాఫీ తాగుతుంటే దాని కప్లో కూడా 18 అని ఉంటుంది. అదేంటంటే కోహ్లీకి సెటైర్ వేశారు, 18 సార్లు ఆడావు, ఒక్కసారి కూడా బెంగళూరుకి కప్పు రాలేదు అనేది. సో ఈసారి బెంగళూరుకి రావాలి అని మనం అయితే ఆశిద్దాం. మనం ఆశించారు కదా సార్. నేను అడిగేది ఏది గెలుస్తుంది, మీ ప్రిడిక్షన్ చెప్పండి. డెఫినెట్గా నాకు తెలిసి కెప్టెన్స్ వైజ్ కెప్టెన్ అనేవాడు బాగా నడిపిస్తాడు సార్ ఐపీఎల్ని. సో ఇప్పుడు ఐదర్ రోహిత్ శర్మ ఆర్ శ్రేయస్ అయ్యర్, మూడోది కోహ్లీ, ఈ 3 టీమ్స్కి వస్తుందని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. మన హైదరాబాద్ టీం పైన మీకు అంచనా లేవా? సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ అంటే మన హైదరాబాదు అని చెప్పే కన్నా మనం ప్లేయర్స్ అందరూ మన ఇండియన్ ప్లేయర్సే ఎక్కువ శాతం, మన 60% మన ఇండియన్ ప్లేయర్సే కాబట్టి అంత లోకల్ ఫ్లేవర్ అనేది కాకుండా మాట్లాడుకుంటే హైదరాబాద్కి సన్ రైజర్స్కి ఈసారి రావడం కన్నా నాకు తెలిసి ఈసారి ముంబైకి ఎక్కువ అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా డేస్ అయింది ముంబైకి మళ్ళీ కప్పెత్తి. అలాగే మంచి స్ట్రాంగ్ ఇది కూడా ఉంది, మంచి ప్లేయర్స్, అద్భుతమైన ప్లేయర్స్ కూడా ముంబై జట్లో ఉన్నారు నేను అనుకుంటున్నాను. తప్పకుండా సార్. క్రికెట్ గురించి మీకున్న పరిజ్ఞానం చాలా అపారం. మా ప్రేక్షకులకు చాలా ఆసక్తికరమైన నాలెడ్జ్ అందించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అండి.